ఒక జోడి నా డాన్స్ తో ఈ రోజు చూపిస్తానంటున్నాడు ఢీ జోడి. అసలే ఎండాకాలం తట్టుకోగలవా అంత వేడి? సర్లే పోయేదే ఉంది, చూసేద్దాం వీళ్ళ జోడి. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. చిన్నగా 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 మది కన్నులు విప్పి చిన్నగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు, నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతిని వేస్తా ఓటు. ఏంటండి బాగా ఇరగదీస్తున్నారు డాన్స్, ఏంటి సంగతి? ఏమే జబర్దస్త్ లో స్కిట్ కుడితే 25,000 కానీ ఢీ జోడీలో టైటిల్ కుడితే 25 లక్షలు. అందుకే డైరెక్ట్ గా దానికి ఎసరు పెట్టా. అది మీకు రాని పని కదండి, పక్కనే కొరియోగ్రాఫర్ పెట్టుకుంటు కదా. కాపురం కూడా అంతకు ముందు మనకు రాని పని, అందుకని పక్కన కొరియోగ్రాఫర్ పెట్టుకొని చేస్తామా ఏంటి? సర్లే గానీ మనకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పెళ్ళి అయితే జీవితంలోకి శ్రీమతి వస్తుంది అనుకున్నా గానీ ఉన్నమతి పోద్దని తెలుసుకోలేకపోయాను. పోతుంది ప్రతిరోజు 7 గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారండి. ఎవతది? అది అలారమే, అమ్మాయి కాదే. మీ అనుమానం తగలయ్యా. అయినా అంత కోపడతారు. నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? పిల్లల్ని సినిమాలకు ఎందుకు తీసుకెళ్తామంటే ఆ 3 గంటలైనా సైలెంట్ గా ఉంటారని. అందమైన పెళ్ళం పక్కన ఉండగా అలా సైలెంట్ గా ఎలా ఉండగలుగుతారండి మీరు? పెళ్ళాం అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మిర్చిలో అనుష్క కూడా మాకు పుల్లలేరుకుని అనుష్క లాగే కనపడిద్ది. అయినా మీరు పెళ్లికి ముందు ఒకలా ఉన్నారు, పెళ్లి తర్వాత ఒకలా ఉన్నారు. స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ చేసావు కదా, స్కిట్ అయిపోయా కూడా చేయమంటే చేస్తావా? నా గురించి తర్వాత నువ్వేంటి ఆ పక్కింటి రవి గడుతూ రోజు ఫ్రీగా మాట్లాడుతున్నావంట? ఏ మీరు మాత్రం పక్కింటి సుప్రజత రోజు ఫ్రీగా మాట్లాడుకోవట్లేదా? నేను మగాన్నే. ఆ రవిగాడు కూడా మగాడే. అయినా సుబ్బారావుని చూసి నేర్చుకోండి. రోజు బుట్టెడు మల్లెపూలు తీసుకెళ్తాడు వాడింటికి, తెలుసా? వాడు బుట్టడ మల్లెపూలు తెచ్చేది రోజుకో మంచం ఎరగొట్టడానికి కాదు, 10 రూపాయలు ఎక్కువ వేసుకుని పక్కింటోడికి అమ్మడానికి. ఆ పక్కింటోళ్ళు ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు పక్కింట్లో గోలగోలగా ఉండేది, ఈ రోజు అసలు సందడే లేదు. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. అబ్బా ఆ జంటను చూసి నేర్చుకోండి. మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. మామూలు జంట కాదు, 2 ఆధార్ కార్డు ఫోటోలు లింక్ చేసి పెళ్లి చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావయ్యా మా జంట గురించి? నెల తిరిగేటప్పటికి 5 పిల్లలకి తండ్రిని అవుతా. చూసేది మొద్దైతే ఎద్దును చూసి పాలు తీసాడంట, నీలాంటాడు ఒకడు. డౌటా? డౌటే. హలో, మా ఆయన గురించి నాకు బాగా తెలుసు, మీరేం మాట్లాడవసరలా. మా నువ్వు అంత చిన్నగా మాట్లాడే నీకు దండం పెడతా. వాయిస్ అంటే గూగుల్ మ్యాప్ లో అమ్మాయి లాగా స్వీట్ గా ఉండాలి, అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. నా గొంతుకేమైంది? అయినా వీళ్ళతో ఏంటండి మన గొడవ? మన కాపురం గొడవ ఏదో మనం చూస్తున్నాం పదండి. మన కాపురం యూట్యూబ్ లాంటిది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. వాళ్ళ కాపురం IPL మ్యాచ్ లాంటిది, లైవ్ లో చూస్తేనే కిక్కు. నా కాపురం ఎక్కడ, మీ కాపురం ఎక్కడ? అవునవును, మీ కాపురానికి మా కాపురానికి అస్సలు పోలిక లేదు. మీ కాపురానికి మా కాపురానికి పాలకి అమలా పాలకి ఉన్నంత తేడా ఉంది. ఒక్కసారి కానీ గట్టిగా గుప్పుడు బిగించానంటే ముందు నరాలు బయటకు వస్తాయి, తర్వాత నర్సు వస్తది, తర్వాత అస్సలు ఇస్తారు. మా తెలుసు. మా ఆయన గురించి మాకు బాగా తెలుసు. మా ఆయన గొప్పతనం ఏంటనుకున్నావు? సోమవారం ట్రంప్ ని కలవడానికి అమెరికా వెళ్తాడు, మంగళవారం మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్తాడు, ఆదివారం పిచ్చి తగ్గించుకోవడానికి ఎర్రగడ్డ వెళ్తాడు. మా తెలుసు. ఏంటి ఆవిడ అన్ని డైలాగులు రాసిస్తా? అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పి ఒక 5 కౌంటర్లు ఎక్కువ రాసే తప్పే ఉంది. నువ్వు అలాంటోడివే. మన ఇద్దరం క్యాంప్కి వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్దామా? ఏమండి అక్కడ పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు కదా? నీకంటే అందగత్తెలు ఎవరైనా ఉంటారు లేదని జస్ట్ చెక్ చేస్తా అంతే. ఉండరు, ధైర్యంగా వెళ్ళండి. ఏమండి మీరు కూడా చూడరు కదా? నేను ఇంట్లోనే చూడండి, బయట చూస్తాను. ఒరే మనం క్యాంప్కి వెళ్తున్నావరా? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం స్కూల్ పిల్లల్లో ఏడుస్తాడు. క్యాంప్ అంటే చాలు చీరగలతో సినిమాకి వెళ్తున్నట్టు ఆనందిస్తాడు. ఒరే నువ్వు అలాగా అంటావు, మీ ఆవిడ అంటే మంచిది, మా ఆవిడ సంగతి తెలుసు కదా, ఎరగొట్టేస్తుంది. ఏంటి అదే మంచిదే? వెన్నెల ఐస్ క్రీమ్ తెమ్మంటే ఈ రోజు అమావాస్య వెన్నెల దొరకదంటది, దాని గురించి చెప్పే. రారా టైం అయిపోతుంది. ఏంట్రా అనసూయతో మాట్లాడకుండానే వెళ్తావా? ఎంత అందమైన అమ్మాయి వస్తే మాత్రం అనసూయని మర్చిపోతావా? అనసూయ మన ఎలక్షన్ లో ఓటేసావా? అప్లై చేశాను అది, కానీ ఇంకా నాకు వయసు రాలేదన్నారు. నేను పెన్షన్ గురించి అడగల, ఓటు గురించి అడిగా.
క్యాంపుకి వచ్చింది మీరేనా? మేమే. రండి రండి, ఈ ఊరికి ఎవరు వచ్చారో నేనే రిసీవ్ చేసుకుంటానండి. అవునా? మామూలుగా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే తీసుకెళ్లి వింతలు చూపిస్తారు, ఇక్కడ వింత తీసుకెళ్ళడానికి వచ్చింది. చాలు చాలు, ఇంత తక్కువ టైంలో అప్పుడే చెక్క చెదపురులాగా భలే కలిసిపోయారా మీరు. నాకు 5 నిమిషాలు టైం ఇయ్యి, దాన్ని ప్రేమించుకుందాం రా అని వింటాను. 2 నిమిషాలు టైం అదే లేచిపోదావరా అంటది. నీకు దాని సంగతి తెలియట్లే. నీకు కుళ్ళు రే అలాగే. సర్లే. ఏమండే ఆ ఈపు మీద ఆ పురుగంటే మా ఊరు అమ్మాయిని ఎవరైనా టచ్ చేస్తే వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇది మా పెదరాయుడు గారి ఆజ్ఞ. పెదరాయుడు గారు వస్తున్నారు. సరే, తీర్పులు ఇచ్చేది ఈయన సార్. ఆయనే. పాము కాటేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవడైనా పుట్ట దగ్గరికి వెళ్తాడారా? రేడియో రంగయ్య. రేడియో రంగయ్య. వీడియో రంగయ్యని పెట్టుకోవాల్సింది. ఇదిగో ఈ ఊళ్ళో నేను ఇచ్చే తీర్పులే ప్రజా మార్పులు. ఉదయాన్నే తీర్పులు, రాత్రి అయితే గడ్డివామ దగ్గర నిట్టూర్పులు. ఆడ అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు వెనక నుంచి కత్తితో పడవండి, ముందు నుంచి బళ్ళంతో పడవండి, పై నుంచి గుణపు దించండి. ఏంటి ఇవన్నీ వాడికే? మీరు వాడిని బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటాను, అంత సీన్ లేదు. బెజ్జలు లేవు, భయపడితే సరిపోతాడు. ఏమండి, మీ ఊర్లో ఆచార ప్రకారం తాకితే పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? మా వాడికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకుంటాడు, నేను చూసుకుంటా. కట్టేనా? కట్టే. ఓకేనా? ఓకే. నీకు విషయం చెప్పాలి. చెయ్యి ఎక్కరా మా ఆవిడ. అమ్మ, నీకు విషయం చెప్పాలి. ఏంటండి? ఎక్కువ షాక్ అవ్వకు, వాడికి ఆల్రెడీ పెళ్లి అయింది. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్ళాని విషయం చెప్పకుండా రాశారండి మీరు. నీ బేస్ కు వాడు దొరకటం ఎక్కువ, నువ్వు మరి ఓవర్ యాక్షన్ చేయకు, మాకు తెలిసి నీ సంగతి. నేను మేనేజ్ చేస్తా, ఓకేనా? అలాగండి. నేను మేనేజ్ చేస్తా, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఈ అమ్మాయిని మా ఇంట్లో పని మనిషిగా పెడతా. ఏమండి? ఏమండి వచ్చేసారా? వచ్చేసేనే. ఏమండి, రాత్రి ఏదో పేడ కళ వచ్చిందండి. కల్లో మీరేదో రెండో పెళ్లి చేసుకున్నట్టు మాత్రం నాకు కళ వచ్చిందండి. ఎలా నిజంగా రెండో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావే? చేసుకుంటే కొట్టి తీసుకొని ముక్కలు 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 నరికి కాకులకి గద్దలకి వేయను. నేను అలా చేస్తానంటే నువ్వు నా బంగారం. అవును, ఎవరండి ఈవిడ? ఈవిడ పని మనిషే. ఉజ్జలం లాంటి నువ్వు కిరీటంలో ఉండాలి కానీ వంటగదిలో ఉండకూడదని నీకోసం తెచ్చానే. మీరు కనిపించరు కానీ నేనంటే మీకు ఎంత ప్రేమ. అయ్య బాబోయ్, ఈ స్కిట్ అంతా నువ్వే. మా పని చేయి, స్టార్ట్ చేయి. ఏంట్రా? ఏం భయపడకరా, మీ ఆవిడిచ్చిన వార్నింగ్ నేను చూసా. బేసిక్ గా ఇద్దరు పిల్లల్ని భరించలేని వాళ్ళు రోజా గారి షోలో కంటెస్టెంట్లు అవుతారు. పెళ్ళి సేపు అయింది, ఇంకా దూరం ఉంటారండి, దగ్గరికి ఉండొచ్చు కదా. అబ్బో, మీరు చూస్తున్నారు కదా, శవయాత్రకి రెడీ అవ్వాల్సినోడు విరహయాత్రకి రెడీ అయ్యాడు. మరి దాని ఫలితం ఎలా ఉండబోతుంది చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి, ఏంటి? చాలా రోజులు అవుతుంది, ఈ పూలు పెట్టండి తల్లో. అయ్యి బాబు, ఎప్పుడో పెట్టాను. ఎలాగున్నావే బాబు? నా మొగుడు బంగారం. దివ్య భర్తలాగా ఉన్నావు. ఏమే ఆ చీపురు పక్కన పెట్టా, ఆడింట్లో కూడా పని ఏంటి నీకు? చూస్తున్నారు కదా, ఇప్పుడు అతను తల్లో పెట్టే పూలే తర్వాత అతను తల దగ్గర చేరబోతున్నాయా? చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఏమండి, కొంచెం ఈ జాకెట్ కుట్టండి. నీకు ఇంకా అలవాటు బాగలేదు, తెక్కుంటేస్తాను నీకు. ఇక మీరు గమనించినట్లయితే జాకెట్ కుట్టడానికి ఆవిడ వచ్చింది కదా, ఆవిడకి ఇది రెండో పెళ్ళైంది విషయం తెలిస్తే ఏం చేస్తది? 1, వీడిని గోని సంచిలో కుట్టి పడేస్తది. 2, చాపలో చుట్టి సముద్రంలో పడేస్తది. 3, తన కాలుతో మెడమేదేసి తొక్కేస్తది. అసలు భయంతో చచ్చిపోతుంటే నీ మాటలతో ఇంకా వణుకొచ్చేస్తుంది. నీకు కూడా చెప్పనా, వాడు ఫోన్ చేస్తున్నాడు, ఊరోడు. చూడు. హలో, ఇది అవునా? ఏంట్రా? వాడు వచ్చేస్తున్నాడు అంట. అసలు నువ్వు ఎలా చూసుకుంటున్నావు చెక్ చేయడానికి. ఎలా రా, ఎలా మేనేజ్ చేస్తావురా? కథ క్లైమాక్స్ కు వచ్చింది. ఇక మామూలుగా ఉండదు. ఒకవేళ వీడు దొరకకపోతే జై రాజు, దొరికాడో జోహార్ రాజు. ఫిక్స్ అవ్వండి. రండి సార్. అంత బానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. బాగా చూసుకుంటున్నావా? మా ఆవిడ. ఓహో. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. బాగా చూసుకుంటున్నాడా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. ఏమండి, ఈవిడెవరు? పని మనిషి. పని మనిషా? అంతర్లో చేయి పట్టుకుంటున్నావేట?
ఏంటి ఇలా కొడుతున్నది? మా ఊర్లో అంతే, మీ ఊర్లో ఆడదాన్ని టచ్ చేసి పెళ్లి చేస్తారు కదా, ఇక్కడ పెళ్లి ఇలాగే ఉంటది. అయినా పని మనిషిలో అనుకుంటా కొడతావా? పని మనిషి ఎవర్రా? పని మనిషి ఎవరు? అయినా నువ్వేంటి కింద కూర్చున్నావు? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? పని మనిషికి ఎందుకు కూర్చోక ఇంకెక్కడ కూర్చుంటది? అది పని మనిషి ఏంటి? నువ్వు పని మనిషి. నేను పని మనిషినా? నేను పని మనిషినేట్రా? ఒరే ఏమేం చెప్పినారు? నారద మహర్షిలాగా అంటించేసో ఏం చెప్పను? ఇదిగో నేను చెప్తాను. ఇది ఈడు దీనికి మొగుడు ఈడు, ఇది ఈడికి పిల్లం, ఇది నువ్వు పని మనిషి. మళ్ళీ చెప్పు. నేను ఇది ఈడికి మొగుడు, నేను దానికి మొగుడిని, ఈడు దీనికి మొగుడు, అది ఆడికి పెళ్ళం, ఇది ఈడికి పెళ్ళం, నువ్వు పని మనిషి. నేను పని మనిషినేట్రా? నిజం చెప్పండి. ఒక వర్షం కురిసిన రాత్రి అనుకోకుండా ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చిన్న వయసు. అంటే వాడి తప్పేం లేదు, ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలియక నేనే వాడికి పెళ్లి అవ్వలేదని ఈడే చెప్పింది. చేశాడు ఇదంతా, నాకు పెళ్లి అవ్వలేదని చెప్పి. నా మొగుడికి రెండో పెళ్లి చేస్తావా? హలో, ఇక్కడ మాకు సపోర్ట్ ఉంది చూడు. హాయ్ మోహన. అమ్మ బాబోయ్. హాయ్ హిమజ. వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. లాస్ట్ లో తడబట్ట కూడా ఫన్నీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. Thank you. చాలా హిలేరియస్ గా ఉంది. మీనా గారు. గోలగా ఉంటుంది. ఇట్ వాస్ నైస్, గుడ్ ఫన్. హాది ఎప్పుడు వచ్చినా కొత్త వాళ్ళని తీసుకొస్తారు ఎప్పుడు. అండ్ దిస్ టైమ్ హిమాజ, నైస్ టు సీ యు హిమాజ. అండ్ నైస్, గుడ్ షో. అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్, ఎవ్రీబడి వాస్ గుడ్.